కోడళ్ళు సందున అవును భార్య. వారంత ఆడబిడ్డ లేదని దుఃఖిస్తున్నాను ప్రాణేశ్వర. ఆడబిడ్డ సంతానం కావాలని ఈ ఆధారము దుఃఖించినావు భార్య. అవును ప్రాణేశ్వర. అయితే మనకి తెగబడి ఉన్నాడు తదారాముడు వాడిని ఇక్కడ పిలిపించి తెగబడి చూచివేమని చెప్తాడు. అలాగే ప్రాణేశ్వర. లారీ అమ్మా లారీ అంత సకల సకల సంతోషంగా ఉన్నా నువ్వు నన్ను పిలిపించిన కారణం ఏమి తల్లి? బాబు మాకు పాలికొండపరి పట్నం అందున మాకు వేయడానికి రాజ్యం ఎక్కడానికి వేణుగులు సవారీ చేయడానికి గుర్రాలు మాకు ఎక్కిన తొక్కిన ధనదాలు సంపద దండిగా ఉన్నాయి బాబు. 6 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు ఉన్నా 6 మంది కొడుకులు సొంత గోరంత ఆడబిడ్డలేదని పసుపు కుంకం ఇచ్చి పోగదారం కట్టడానికి ఆడబాల సంతానం లేదని నన్ను నోరారా అమ్మాని పిలవడానికి ఆడబాల సంతానం లేదని మా పాలిగొండల పరిపట్నం అందున చాలా దుఃఖిస్తున్నాను బాబు. ఆడబాల సంతానం ఆడబిడ్డ ఆడబిడ్డలేదా? దానికే నన్ను పిలిచింది. అవును బాబు. ఇప్పుడు ఆడబిడ్డ కాదు కానే కాళ్ళ ఇవిడే కాదు కాళ్ళ అయిపోయింది ఉండు శాంజానం ఉండదు ఇటు కాదు కానే కాళ్ళ ఏమో ఆడబిడ్డ కాలని ఆశపడతాడు. అంటే ఇంతకు ముందు నీ కొడుకులు ఎందురా? 6 మంది బాబు కొడుకులు కోడళ్ళు 6 మంది కోడళ్ళు అయినా నీకు ఆడబిడ్డ ఆడబిడ్డ కానే కాళ్ళ. పుట్టుడు మగబిడ్డ ఉన్న పుట్టు గొడ్డు రాలే కదా బాబు. పుట్టుడు మగబిడ్డ ఉన్నా పుట్టుడు గొడ్రాలంట. ఒక ఆడబిడ్డ ఉంటే పసుపు కుంకుమ ఇచ్చు ఒకదారం కట్టచ్చు. అమ్మా ఏమో ఆడబిడ్డ మీద ఆశపడతాండవా? నేను ఉపాయం చెప్తాను చూడ. ఏం బాబు? ఏమో ఆడబిడ్డ కావాలంటాండవా? ఈ ఊర్లో ఎవరినో అనాథ బిడ్డ ఎత్తుకుపోయి సాకో. అయ్యా నా గర్భం మందినే పుట్టల్లా, నా కడుపులోనే పుట్టల్లా. 6 మంది నీ కోడల్ని నీ ఆడబిడ్డలు అనుకో. లేదు బాబు, నా కడుపులోనే పుట్టి వాళ్ళంతా పరాయి బిడ్డలే. పుట్టల్లా నా కడుపులోనే పుట్టల్లా అంటే పుట్టాలుడా పుట్టల్ల బాబు. ముందు పుట్టాల కడుపులో పుట్టల్లా ముందు పుట్టాల పుట్టాల పుడుతుంది పుడుతుంది బాబు. పుడుతుందా? ఎంత పుడుతుంది? ఎంత నీకు వయసు? 60 ఏళ్ళ వయసు. ఈ వయసులో నీకు బిడ్డలైతే ఊరలో సిద్ధమైన ముసలైతే తన పులుపు ఎక్కడ పోతుంది బాబు? అదే ఈ వయసులో నీకు బిడ్డలైతే ఊరలో ఏమనుకుంటారు? మీ అమ్మకు 60 ఏళ్ళ వయసులో కావాలా? బెల్లం బెల్లము. పురుగులు పడిపోతావు నువ్వు, నా కొడుక పురుగులు పడిపోతావు నువ్వా? మనం అట్లా అనుకుంటారులే. మనం వాళ్ళ ఇంట్లో తలాది నా కొడుకురా కూటిపోయింది నా కొడుకులా. నేను వాళ్ళ ఇంట్లో బెల్లం కేట్లేదు అనుకుంటే ఒక ముసలి బెల్లం ఒక రెడీ అయిందన్ను 2 ఉంటాయి. దానికి లచ్చ బెల్లం 2 ఉంటాయి వాళ్ళ ఇంట్లో. మనం అట్లా అనుకుంటారులే. పురుగులు పడిపోతావు. ఎంత లేపినా లేదు బాబా బెల్లము నా గ్యాస్లో. బాధపడద్దమ్మా, పరమాత్ముడు ఒకటి ఇస్తాడు ఒకటి పెరుగుకొని వస్తాడు. బాధపడద్దు అమ్మకు 6 జనం కొడుకులు ఇచ్చిండవు, నేనే 6 జనం కోడలు ఇచ్చిండవు. అవును, అమ్మకు ఆడబిడ్డనట్టి ఆ దేవుడు లేట్ చేసి వాన వచ్చేస్తుంది. ఆ దేవుడు పైన దేవాన్ దేవతలు పైన ఉన్నారు. పెండాల మీద దేవాన్ దేవతలు ఉన్నారు. రాండి అప్పుడు అమ్మకుంటూ వచ్చి పిరిగా ఇద్దరు ఇచ్చిపోతురు. 6 మందికి చేసినప్పుడు బాబు వయసులో ఉండే నాకు తెలిసిపోయిడే పోయినుండే వాడు అంటే ఇవన్నీ చైటు వెయిట్ గా ఉన్నాడు. దానికి అప్పుడు చెప్తాడు పోయినుండే వాడు. ఎంత బాగా చెప్పు సిగ్గు మన ముందు నీకా? మనం ఎవరు? దేవాన్ దేవతలు పైన ఉన్నారు. మనం నర్మన్స్ ఉన్నాం. మనకి ఇట్లా కోస్తే రక్తం వస్తుంది. మనకి బిడ్డతో అయితే పోయినుండే భగవంతుడు కాదప్పా. ఏమరా చెప్పొచ్చు నేను ఇట్లా నీకు వెళ్ళినాక నేను వచ్చేది గోడకు పూట తెలిసిపోలారు మేడండి తిన్నుండే భగవంతుడు తిన్నుండే భగవంతుడు మనం అట్లా నచ్చినా ముట్లే
మనం ఎవరు వాళ్ళ ఇంట్లో కూర్చుకుంటున్నావు అట్లా అనుకుంటూ చూడు ఆయన ఎంత చుట్టుకుపోతావు చూడు బాగా ఇస్తావు రేపు నాకుంటాడు అట్లా ఇక నీళ్ళు కూడా నా పిల్లలు సంతోషం అని పెళ్ళ మనరాలు కాలవు అమ్మా అమ్మా బాబు ఆడవాళ్ళ కాళ్ళ బాబు కావాలా అల్లా కానే కావాలా కావాలా కానే కావాలా కానే కావాలా కానే కావాలా మొగినాడు పుట్టుకుని స్విచ్ పెట్టి అడిగేది 6 మంది కొడుకులు ఇచ్చినాను ఆడబిడ్డ సంతానం దేవుడిని వాడుకో బాగా వయసులో అండి ముసలి అంటే ఎవరు కావాలా అమ్మా బాబు పెద్దోళ్ళు చెప్పినారు కదా ఏమని ఈ కాలంలో బిడ్డ కాలంటే అవును బాబు ఫస్ట్ నోముల వల్ల పూజలు చేయాలా దాన ధర్మాలు చేయాలమ్మా సరే బాబు దాన ధర్మం అంటే ఏమేమి చేస్తావు చెప్పు నేను చెప్పిన విషయం సరే బాబు ఏమీ లేదు ఈ కాలం దాన ధర్మం ఏమేమి చేయాలి తెలుసా ఏమేమి బీడీలు సిగరెట్లు ఐవర్స్ లో బీపీలు ఓటీలు రమ్ము జిన్ను టుబర్గల్ మా కొంపకి అగ్గిపెట్టే మగోళ్ళంతా మా కొంప కడిపడి ఉంటారు మళ్ళీ కొంపకి అగ్గిపెట్టే వచ్చింది అట్లాంటి దాన ధర్మం చేస్తారు ఎవరన్నా? నువ్వు చెయ్యి నేను చూసి అమ్మా బాబు వాన్ మాట్లాడిన అట్లాంటి దాన ధర్మం చేయవు ఏమి అనుకుంటే నీ మొగుడే తాగే చేయాలి గోవింద నేను చెప్పిన విషయమ్మా వారం శనివారం నాడు ఒక్క పొద్దుతో తడవెంటి స్నానం చేసి సీములకు చక్కెరేసి పాములకు పాలు పోసి పేదవారి పెళ్లి చేసి అవునులే ఇక్కడ కుసులుకోండి ముసలిళ్ళకి అంత శోభను ఏర్పాటు చేయమ్మా సరే బాబు వాళ్ళకి సేఫ్టీ చేయాలా చేస్తావు దానాధర్మం అలాగే బాబు అమ్మా నువ్వేమన్నా చెయ్యి అప్పును మాత్రం నమ్ముకోవద్దమ్మా ఇలా అప్పులకే అట్లా పెట్టావు అదే అప్పుకి స్విచ్ ఆఫ్ కాదురా బ్యాటరీ డెడ్ గోవింద